సరే, ఈ అద్భుతమైన పౌరాణిక గాథలోకి వెళ్దాం రండి. ఒకే ఒక్క బాణం 3 ఎగిరే నగరాలను ఎలా నాశనం చేసిందో చూద్దాం. అసలు ఈ కథంతా తారకాసురుడు అనే రాక్షసుడి ఓటమితో మొదలవుతుంది. ఇక అతని 3 కొడుకులు తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. వాళ్ళు ఘోరమైన తపస్సు చేసి సృష్టికర్త బ్రహ్మదేవుణ్ణి మెప్పించారు. బ్రహ్మ ప్రత్యక్షమవ్వగానే వాళ్ళు ఒక్కటే కోరారు, అదే అమరత్వం. కాని బ్రహ్మదేవుడు అమరత్వం ఇవ్వడం సాధ్యం కాదని చెప్పాడు. అయినా వాళ్ళు తగ్గలేదు. ఒక తెలివైన ప్లాన్తో ముందుకొచ్చారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు అడిగిన వరం ఎంత తెలివైనదో. దాని కండిషన్స్ ఏంటంటే, వాళ్ల తెలివికి మెచ్చి బ్రహ్మ వరాన్నిచ్చేశాడు. ఈ నగరాల నిర్మాణం కోసం అసురుల గొప్ప శిల్పి మయుడిని పిలిపించారు. అలా 3 అద్భుతమైన నగరాలు తయారయ్యాయి. ఒకటి బంగారంతో, ఒకటి వెండితో, ఇంకొకటి ఇనుముతో. ఈ నగరాలు ఆకాశంలో తిరుగుతూ లోకాలన్నింటినీ భయభ్రాంతులకు గురిచేశాయి. ఇక ఆ నగరాల ధాటికి దేవతలు కూడా నిస్సహాయులయ్యారు. భయంతో వాళ్ళు తమ చివరి ఆశను వెతుక్కుంటూ వెళ్లారు. దేవతలంతా భయంతో వెళ్ళింది ఒక్కరి దగ్గరికే, ఆయనే శివుడు. మరి అంత పకడ్బందీగా ఉన్న వరాన్ని శివుడు కూడా ఒకే బాణంతో ఛేదించగలడా? ఈ కథలో అసలు రహస్యం తెలుసుకోవాలంటే క్రింద ఉన్న పార్ట్ 2 వీడియోను వెంటనే చూడండి. శివోహం.